కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. మళ్ళీ నీ ఇష్టానికి నువ్వు ఒంటరిగా రావద్దన్నయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నా నన్ను తీసుకొని వెళ్ళు, లేదంటే కనీసం ఎవరినో ఒకరిని తీసుకెళ్ళు. వచ్చి బండెక్కనయ్య, రా. వచ్చాడు. ఏరా, ఎక్కడికి వెళ్ళావురా? అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవడమేనా? నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? నాకు ఇంట్లో ఉండడం నచ్చట్లేదమ్మా. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మన ఇల్లు వదిలిపెట్టి మనం ఇక్కడ ఉండటం ఏంటమ్మా? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి ఆ ఇంటికి వెళ్దామని వెళ్ళాను. మన ఇంటికి వెళ్ళావా? లేదులేక, అన్నయ్య ఇంటికి వెళ్ళాలనుకుంటే దారిలోనే ఆపి తీసుకొచ్చాను. ఇంటి దగ్గర పని జరుగుతుంది కదా, ఆ దుమ్ము అది ఒంటికి మంచిది కాదని చెప్పి నేనే తీసుకొచ్చానక్క. పైగా టాబ్లెట్ వేసుకోవాలి కదా. అవునవును, సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వలా వెళ్ళిపోతే ఎలారా? అంతగా వెళ్ళాలనుకుంటే మాధవ్ని తోడుగా తీసుకెళ్ళు. ఒక్కడివే వెళ్ళిపోవడమేనా?